మోడర్న్ ఉమెన్ ఆర్ బీయింగ్ సూపర్ ఉమెన్. సూపర్ ఉమెన్ అనే బంగారు కిరీటాన్ని పెట్టుకుని అన్నీ తానే చేసుకుంటూ వెళ్ళాలి, అన్నీ తానే బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలని మోడర్న్ ఉమెన్ తన మీద ఒక అన్నెసరీ ప్రెషర్ పెంచుకుంటూ తెలియకుండా సూపర్ ఉమెన్ సిండ్రోమ్ అనే దాంట్లోకి జారుకుంటున్నారు. ఎప్పుడు యాంగ్షియస్ గా అనిపించడం, మెమరీ డిస్ఫంక్షన్ అనిపించడం, ఒక్కోసారి ప్రాపర్ గా ఫోకస్ చేయలేకపోవడం, నిద్ర పట్టకపోవడం, దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం, ఎప్పుడు ఒక రకమైన ఆదుర్దాగా అనిపించడం, ఆందోళనగా అనిపించడం, ఇవన్నీ సూపర్ ఉమెన్ సిండ్రోమ్ లో ఉండే లక్షణాలు. ఈ ఉమెన్స్ డే కి లెట్స్ స్టెప్ బ్యాక్ అండ్ లెట్స్ సీ వాట్ వీ కెన్ డూ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ సూపర్ ఉమెన్ సిండ్రోమ్. ఫస్ట్, ఆస్క్ ఫర్ హెల్ప్. ఇట్ టేక్స్ అ విలేజ్ టు రైజ్ ఎ చైల్డ్ అంటారు. అలాంటిది ఇప్పుడు మనమున్న న్యూక్లియర్ ఫ్యామిలీస్లో మహిళ ఒక్కతే అన్నీ తానే ముందుకు నడిపించుకుంటూ ఫ్యామిలీని వెళ్తుంది. సో ఆల్వేస్ ట్రై టు సీక్ ఫర్ హెల్ప్. మీ పార్ట్నర్ దగ్గర నుంచి కానీ, అత్తమామలు కానీ, అమ్మ నాన్నల దగ్గర నుంచి కానీ, ఒక ఫ్రెండ్ దగ్గర నుండో, హౌస్ హెల్ప్ దగ్గర నుంచో ఆల్వేస్ సహాయం కోరడానికి వెనకంజ వేయవద్దు. సెకండ్, సెల్ఫ్ కేర్. ఎలా అయితే ఇంట్లో వాళ్ళ అవసరాలన్నీ మనం చూసుకుంటామో అలాగే మన బాడీకి కావాల్సిన అవసరాలని కూడా మనమే చూసుకోవాలి. ప్రాపర్ ఫుడ్, పౌష్టిక ఆహారం ఉండేలాగా, హెల్దీ లైఫ్ స్టైల్, అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ న్యూట్రిషన్, ఎట్ ద సేమ్ టైం రెస్ట్ అండ్ స్లీప్ ప్రాపర్గా ఉండేలాగా చూసుకోవాలి. మీ ఫిట్నెస్ మీద మీరే కాన్సన్ట్రేట్ చేయాలి. థర్డ్, రెస్ట్ ఈజ్ నాట్ లేజినెస్. రెస్ట్ తీసుకోవడం అంటే సోమరిపోతనం కాదు. రెస్ట్ తీసుకోవడాన్ని ఒక గిల్టీ ఫ్యాక్టర్తో అసోసియేట్ చేసి ఎప్పుడు చూడకూడదు. ప్రాపర్ రెస్ట్ ఉంటేనే ఎనర్జీ బూస్ట్ అవుతుంది అండ్ చేసే పనిని మోర్ ఎఫిషియెంట్గా చేయగలుగుతాం. ఫోర్త్, డోంట్ హెసిటేట్ టు సే నో. ఎప్పుడైనా ఎవరైనా ఏదన్నా కావాలి అని అడిగినప్పుడు ఒకవేళ అది మనకు మించిన పని అవుతుంది లేదా మన స్కెడ్యూల్లో దాన్ని ప్రాపర్గా అరేంజ్ చేసుకోలేకపోతున్నాము అన్నప్పుడు నో చెప్పడానికి వెనకాట పడదు. ఎప్పుడైనా సరే హెల్దీ బౌండరీస్ మనమే డిజైన్ చేసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం రియలిస్టిక్గా మన టైం ఎంత వాల్యుబుల్లో అన్నది పక్కన వాళ్ళకి అర్థమయ్యేలాగా చేయాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇస్ వాల్యూ యువర్ టైం. ఎట్ ద సేమ్ టైం ప్రయారిటైజ్ యువర్ వర్క్ అండ్ హ్యావ్ రియలిస్టిక్ గోల్స్. అంటే ఒక 4-5 పనులు చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ది ఫస్ట్ చేసుకోవడం, లీస్ట్ ఇంపార్టెంట్ని నెక్స్ట్ చేసుకోవడం, దీంతో మన మీద ప్రెషర్ లేకుండా చూసుకోవడం. చివరిగా, మహిళలు తమ ఆరోగ్యానికి ఎంతో ప్రాధాన్యత ఇవ్వాలి. ఆరోగ్యంగా ఉన్న మహిళ ఆరోగ్యంగా ఉన్న కుటుంబానికి పునాది. హ్యాపీ ఉమెన్స్ డే.